తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద తెలుగుదేశం ప్రభుత్వం కేసు పెట్టింది, అరెస్ట్ చేసింది, జైల్లో కూడా పెట్టింది. ఈ డెవలప్మెంట్ మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏం జరిగింది అసలు? చేబ్రోలు కిరణ్ అనేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు టీడీపీకి చెందినవాడు. ఐటీడీపీ అని ఒక విభాగం ఉంది తెలుగుదేశం పార్టీలో, అది డిజిటల్ టీడీపీ. అందులో అతను యాక్టివ్ కార్యకర్త అని చెప్తున్నారు. చాలా కాలంగా అతను రకరకాల పోస్టులు పెడుతూ వస్తున్నాడు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద. ఆబ్వియస్లీ అధికారంలో లేనప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతను ఫుల్ టైం ఇదే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా ఏం జరిగిందంటే, అతను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతీరెడ్డి మీద కొన్ని అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు అనేది ఆరోపణ. నేను ఆ యూట్యూబ్ వీడియో చూడలేదు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో కరెక్ట్గా తెలియదు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చేబ్రోలు కిరణ్ కొన్ని అబ్సీన్ కామెంట్స్ చేశాడు వైఎస్ భారతీరెడ్డి పైన అని చెప్తున్నారు. దీని మీద సహజంగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి ప్రొటెస్ట్ వచ్చింది. 24 గంటల గడవక ముందే చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టాడు. నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను అని చెప్పాడు. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. అయితే ఈలోగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున చాలామంది ట్వీట్లు చేయటం, సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, వీడియోలు చేయటం, ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని బెదిరించటం, దీన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేయటం వెర్బల్గా, ఇటువంటివన్నీ జరిగినాయి. ఈలోగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం దృష్టికి చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు వెళ్ళినాయి. వెంటనే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ పార్టీకి చెందిన ఆడవాళ్ళ మీదనైనా ఇటువంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మేము సహించాం. చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఐటీడీపీ యాక్టివిస్ట్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికార పత్రిక చైతన్య రథంలో ఏమొచ్చిందో చూడండి. సొంత కార్యకర్తపై కఠిన చర్యలు అనే హెడ్లైన్ తోటి టీడీపీ అఫీషియల్ పేపర్ చైతన్య రథంలో వచ్చిన వార్త ఇది. సోషల్ మీడియా దుర్వినియోగానికి టీడీపీ హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై తీవ్రంగా స్పందించింది. వైఎస్ భారతిపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం కిరణ్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్పై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఇది ఇందులో పెద్ద ట్విస్ట్. ఒకటి, టీడీపీ తన యాక్టివ్ కార్యకర్తని సస్పెండ్ చేసింది అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు అని. అంతటితోటి సంతృప్తి పడకుండా వాళ్ళంతటా వాళ్లే అధికార పక్షమే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక్కడ 2-3 పాయింట్లు మాట్లాడుకోవాలి. ఒకటి, టీడీపీ పార్టీ పరంగా చేబ్రోలు కిరణ్ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది బాగుంది. ఈ విధంగా మా కార్యకర్త అసభ్యకరమైన పదజాలాన్ని ఒక మహిళ పట్ల, ఒక పార్టీ నాయకుడి భార్య పట్ల ఉపయోగించాడు, అందుకు మేము చింతిస్తున్నాం అని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోయేది. కానీ ఒక అడుగు ముందుకేసి గుంటూరు పోలీసులను ఆదేశించారట అరెస్ట్ చేయమని. ఇందులో మనకు స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే, మేము వైసీపీ కంటే భిన్నం, మేము మా పార్టీ కార్యకర్త అయినా, మా పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నా, మా పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇటువంటి అసభ్య పదజాలని వాడితే ఊరుకోం. సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, పోలీస్ కేసు పెట్టి లోపల వేస్తాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పబ్లిక్ పంపించాలి అన్నది టీడీపీ ఉద్దేశం, టీడీపీ నాయకత్వం ఉద్దేశం అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి అధికార పార్టీ ఆదేశించింది కదా, ఆ వెంటనే గుంటూరు పోలీసులు ఈ చేబ్రోలు కిరణ్ ఎక్కడ ఉన్నాడో అన్వేషించడం మొదలుపెట్టారట. అతను విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఉన్నట్టుగా పోలీసులు కనుక్కొని వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసులో చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశాము అని కూడా చెప్పారు. మామూలుగా అయితే ఎవరిని అసభ్యకరంగా తిట్టారో వాళ్ళు కేసు పెట్టాలి, ఎస్పెషల్లీ అధికారంలో లేకపోతే. వాళ్ళు కేసు పెడితే వాళ్ళు విక్టిమ్ కాబట్టి, లేక వాళ్ళు సఫరర్ కాబట్టి వాళ్ళ ఫిర్యాదుని పోలీసులు తీసుకొని ఆ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వైఎస్ భారతి కానీ లేక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ ఎవ్వరూ కేసు పెట్టాల.
అధికార టీడీపీయే స్వయంగా కేసు పెట్టింది తమ కార్యకర్త మీద. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కావాలనే ఒక మెసేజ్ని ఇవ్వడానికి టీడీపీ చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మాకు వైఎస్ఆర్సీపీకి తేడా ఉంది అనే విషయాన్ని పబ్లిక్ చెప్పాలి అనే తపన టీడీపీ నాయకత్వంలో కనిపిస్తోంది. టీడీపీ అధికార పత్రికలోనే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద మాట్లాడారు. ఆయనే ఉన్నారు, ఇది ఏలూరులోనట, సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవడైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అని హెచ్చరిస్తున్నా అని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి తమ కార్యకర్త గురించి మాట్లాడాడు. ఇంతకీ ఎవరి చేబ్రోలు కిరణ్? ఇతను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చాలా కాలంగా టీడీపీలో పనిచేస్తున్నాడు. ఆర్థికంగా కూడా బలహీనుడు. అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడాన్ని చాలా కాలంగా జనం హర్షించటంలా. ఆ నేపథ్యంలో అధికారంలో ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలు ఈ విధంగా చేయకూడదు అనేటువంటి ప్రిన్సిపల్కి కట్టుబడి ఉంటే అది ఖచ్చితంగా అభినందనీయం. అయితే చేబ్రోలు కిరణ్ తాను చేసిన వీడియోకి అన్కండిషనల్గా అపాలజీ చెప్పిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక మెసేజ్ని పంపించాలి అని చెప్పి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి అతని మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు. కేసు పెట్టి నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ కూడా చేశారు. పోలీసులు విలేకరుల ముందు అతన్ని హాజరు పెట్టారు. హాజరు పెట్టినప్పుడు అతని తలకి ఒక గార్బేజ్ బ్యాగ్ను వేశారు. ఇదంతా చాలా అవమానకరంగా జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలామందికి ఉన్న అభిప్రాయం. సోషల్ మీడియా మొత్తంలో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చేబ్రోలు కిరణ్ అంత పెద్ద నేరం చేశాడా? అప్పటికప్పుడే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విలేకరుల ముందు ప్రవేశపెట్టి అతని తలకి ప్లాస్టిక్ బ్యాగ్ ఒకటి వేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? అతను చేసిన తప్పు ఒక రాజకీయ పార్టీ నాయకుడి భార్యని అసభ్య పదజాలంతో దూషించటం. దానిని తెలుగుదేశం పార్టీ నాయకత్వం డిస్కరేజ్ చేయాలి అనుకుంటే వెంటనే అతని చేత క్షమాపణ చెప్పించాలి. అతను క్షమాపణ చెప్పాడు. అది పార్టీ నాయకత్వం చెప్తే చేశాడా లేక తనంతట తాను చేశాడో తెలియదు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా కూడా దీని మీద చర్య తీసుకోవాలి అనుకుంటే అతనికి నోటీస్ ఇచ్చి పిలిపించి అతని వెర్షన్ తీసుకొని మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడను, ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి కానీ అతని కుటుంబం గురించి కానీ అని చెప్పి ఒక అండర్టేకింగ్ తీసుకొని అతను పంపించవచ్చు. కానీ అతన్ని అరెస్ట్ చేయటం అనేది చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా నిండా వీటి మీద తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోంది. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ఎంత అడ్డగోలుగా మాట్లాడారు, ఎంత అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబాన్ని, లోకేష్ని, ఆయన భార్యని ఎన్నో మాట్లాడినారు. ఇప్పటికే అంటున్నారు యాక్చువల్గా. అయినా కూడా ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ క్యాడర్ని కానీ తన పార్టీ నాయకులను కానీ మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడొద్దు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి అసలే మాట్లాడొద్దు అని చెప్పి మర్యాద కూడా చెప్పాల. ఇన్ఫ్యాక్ట్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అందరికీ తెలుసు. అసెంబ్లీలోనే ఆయన మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన్ని సంతోషపెట్టడానికే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీలో నిలబడి ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడేవారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ ఒక్కసారి కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడొద్దు అని చెప్పాల. ఇవాల్టికి కూడా చాలా వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ చంద్రబాబు నాయుడు మీద, ఆయన భార్య మీద, లోకేష్ మీద, బ్రహ్మణి మీద అత్యంత జుగుప్సాకరంగా ఉండేటువంటి భాషను ఉపయోగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ ఫర్ పబ్లిక్ సేక్ కూడా ఎన్నడూ ఒక్కసారి కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి ముందుకు రాలా. అమ్మటి రాంబాబు గారు ఒక మాట అన్నాడు, ఇప్పటికి చాలా డ్యామేజ్ అయిపోయింది ఆ చేబ్రోలు కిరణ్ అట్లా మాట్లాడడం వల్ల, అందువల్ల కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు చేశారు, డ్యామేజ్ని కొంత కంట్రోల్ చేసుకుందాం అనే ప్రయత్నం అది అని చెప్పాడు. ఓకే, నిజంగానే దీనివల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేసుకుందాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది అని చెప్పి అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏనాడు డ్యామేజ్ని కొంచెం కంట్రోల్ చేద్దాం, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, దానివల్ల పార్టీకి నష్టం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అనుకోలేదు? ఒక్కసారైనా మందలించడం కానీ, సస్పెండ్ చేయటం కానీ, కేసులు పెట్టడం కానీ, జైలుకు పంపించడం కానీ జరిగిందా? తన సొంత పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా సరే జైలుకు పంపించాడా?
ఈ రకంగా మీరు ప్రవర్తించొద్దు, ప్రవర్తిస్తే ఊరుకోను అని చెప్పి పబ్లిక్ కన్జంప్షన్ కోసమైనా పార్టీ పేరు ప్రతిష్టల కోసమైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ పని చేసింది. అంతవరకు అయితే అభినందించాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ ఏమనుకుంటారు లాంటి అనవసరమైన సెంటిమెంట్లు ఏమీ లేవు. కాబట్టి వైఎస్ఆర్సీపీ దీని మీద మాట్లాడడానికి ఇటువంటి మోరల్ రైటు లేదు. అది పక్కన పెడితే ఇంకొక డెవలప్మెంట్ అయింది ఇందులో. అదేంటంటే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి పోలీసులు మంగళగిరి నుంచి గుంటూరు తీసుకెళ్తున్నారట. ఆ టైంలో మరి ఎవరు చెప్పారో తెలియదు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి. అతను వెంటనే పోలీస్ జీప్ని చేజ్ చేసి వాళ్ళ వెనక వెళ్ళి చేబ్రోలు కిరణ్ని జీబులోంచి కిందకు దించుతున్నప్పుడు అతన్ని మీదకెళ్ళి కొట్టబోయాడు. ఇదంతా వీడియో కెమెరాల ముందే జరిగింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద పోలీసులు కేసు పెట్టారు, హత్యాయత్నం కేసు పెట్టారని అంటున్నారు. అది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఒక నిందితుడి మీదకెళ్ళి అతన్ని కొట్టడానికి లేక చంపడానికి ప్రయత్నించడం పెద్ద నేరం. కాబట్టి ఈ కేసులో గోరంట్ల మాధవ్ బాగానే ఇరుక్కుంటాడు. అది పక్కన పెడితే ఇటువంటి పని ఎందుకు చేశాడు గోరంట్ల మాధవ్? క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ని అట్రాక్ట్ చేయడం కోసం. లేకపోతే గతంలో సీఐగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్కి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి మీద అటాక్ చేయడం అనేది పెద్ద నేరం అనే విషయం తెలియదా? తెలిసినా కూడా చేశాడు అంటే పొలిటికల్గా దానివల్ల బెనిఫిట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషపడతాడు, వెంటనే నన్ను అందరం ఎక్కిస్తాడు అనేటువంటి ఆలోచన. అతను పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెడతాం త్వరలో అని చెప్తున్నారు. ఈ మొత్తం చేబ్రోలు కిరణ్ వ్యవహారంలో మరొక యాంగిల్ ఉంది. అదేంటంటే ఒకవైపున సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ హ్యాండిల్సే కావచ్చు, వాళ్ళు ఎవరో కూడా ముందు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ పని చేసింది అనేది ఒకటి. రెండవది, చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఈ యాక్టివిస్టు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకం, ఎప్పటి నుంచో ఉంటున్నాడు. కాబట్టి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పటికీ అతని బాగోగులను మేము చూసుకుంటాం, ఈ ఇబ్బంది తాత్కాలికం మాత్రమే, నీ ప్రొటెక్షన్ కోసమే ఈ పని చేశాం అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేబ్రోలు కిరణ్కి హామీ ఇచ్చింది అని చెప్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు. అయితే ఇవేవి కూడా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ సపోర్టర్స్ని సంతృప్తి పరచడం వల్ల వైఎస్ఆర్సీపీలో ఎంతోమంది నాయకులు, ఎంతోమంది కార్యకర్తలు ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, దుర్మార్గంగా అక్రమ సంబంధాలు అంటగట్టి రాస్తుంటే వాళ్ళని అంటుకోవడానికి ఇష్టపడని ఈ తెలుగుదేశం ప్రభుత్వం తన సొంత పార్టీ కార్యకర్తల మీద దుందుడుగా వ్యవహరించడానికి మాత్రం సంకోచించటం లేదు అనేది వాళ్ళ కంప్లైంట్. దీని మీద చాలా మీమ్స్, జోక్స్ కూడా వచ్చాయి. కూటమిలో 3 పార్టీలు కాదు 4 పార్టీలు ఉన్నాయి, అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే అనుకుంటున్నారు. ఆ కనిపించని 4వ పార్టీ వైసీపీ. ఎందుకంటే వైసీపీ నాయకుల మీద కంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ దౌర్జన్యం చేస్తోంది అనేటువంటి భావన. ఏదేమైనా చివరికి ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ డిస్కోర్స్లో ఆయా పార్టీ నాయకత్వాలకి అక్రమ సంబంధాలను అంటగట్టి ఆ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని ఉద్దేశపూర్వకంగా కించపరిచి మాట్లాడడం అనేటువంటి ట్రెండ్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. నిజంగానే మరి టీడీపీ నాయకత్వం ఉద్దేశం అది గనక అయితే దాన్ని సంపూర్తిగా చేయాలి. అప్పుడే చేబ్రోలు కిరణ్ మీద తీసుకున్నటువంటి ఈ చర్యకి ఒక అర్థం, ఒక పర్పస్ ఉంటాయి.